నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన్డే గ్యాస్ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్ అన్న తులసిరెడ్డి. పవర్లోకి వస్తే 500కే గ్యాస్ ఇస్తామన్న కాంగ్రెస్ నేత. తెలంగాణలో ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమన్న కేఏ పాల్. వరంగల్లో బాబు మోహన్ పోటీ చేస్తారన్న ప్రజాశాంతి పార్టీ. ఖనిలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన రాజ్ ఠాకూర్. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయమన్న ఎమ్మెల్యే. వనగానపల్లిలో తోపుడు బండ్లు ఇచ్చిన జనార్దన్ రెడ్డి. కొద్ది రోజుల్లో మరిన్నిస్తామన్న మాజీ ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా లింగగూడెంలో రోడ్డెక్కిన మహిళలు. ఖాళీ బిందెల రహదారికి అడ్డంగా పెట్టి రాస్తారోకో. మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర 100 రూపాయలు తగ్గించడం ఎన్నికల స్టంట్ అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. గ్యాస్ ధర తగ్గించడం తాత్కాలికమే అన్నారు. ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయ్యాక బారెడు పెంచడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $80 ఉందని, ఆ ప్రకారం దేశంలో లీటర్ డీజిల్ 30 రూపాయలకి, పెట్రోల్ 50 రూపాయలకి, వంట గ్యాస్ సిలిండర్ ధర 300 రూపాయలుగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పారు. సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు. ప్రతి ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇది మోడీ కనికట్టు, బీజేపీ కనికట్టు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో 50 రూపాయలకు లీటర్ డీజిల్, 70 రూపాయలకు లీటర్ పెట్రోల్, 410 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకానొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $30 తగ్గింది. ప్రస్తుతం రమారమి $80 ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్ 30 రూపాయలకు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టికెట్ టీడీపీకి రాకపోవడంతో ఆ పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు వలవల బాబ్జీ. నాయకుడు లేని పార్టీని తన భుజాలపై వేసుకుని నడిపించారని చెప్పారు ఆయన. టీడీపీ తాడేపల్లిగూడెం పోటీలో ఉంటే సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో గెలిచే పార్టీని కాదని, గెలవని పార్టీకి టికెట్ కేటాయించడం బాధాకరమన్నారు. ఎన్ని కార్యక్రమాలు చేసి సభ్యత్వంలో కూడా ఎవరో మనమే ఉంటుంది. అలాగా ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుని చివరికి వచ్చేటప్పటికి 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంటే ఒక ఊవెత్తున గాలి 40,000 మెజార్టీ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటే దాన్ని మనం కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక శాపంగా పరిగణించిందని చెప్పి మీ అందరికీ తెలియజేయాలి. ఎవరిని చూసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మీ నాయకత్వం బాగుంది, మీ పార్టీ బాగుంది, మీ వెనకాల ఉన్న నాయకులు అందరూ కూడా చాలా బాగున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఏ పనికి చెప్పి కడపలో నిశ్శబ్ద విప్లవం మొదలైందని, వచ్చే ఎన్నికలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖాయమని టీడీపీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు. కడపలోని 41, 42వ డివిజన్లలో బీజేపీ, వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వారికి మాధవిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఓటమి భయం పట్టుకుందన్నారు ఆమె. అందుకే టీడీపీ పోస్టర్లు, బ్యానర్లు చింపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కడప నియోజకవర్గంలో 41, 42వ డివిజన్లో రవీంద్రనగర్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి కూడా ముఖ్యమైన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇది రాష్ట్రంలో కానీ కడప నియోజకవర్గంలో కానీ రేపు వచ్చే ఎన్నికలకు ముఖ్య సిగ్నల్. ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి ఒక చిన్న తప్పు చేసినందువరకు రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసినామని ప్రతి ఒక్కరూ రియలైజేషన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ
జనసేన పొత్తు ఉన్న ప్రభుత్వం రావాలని, అలాగనే బీజేపీ పార్టీ కూడా ఈ పొత్తులో విలీనమై పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణలోని ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. వరంగల్ ఎంపీ స్థానం నుండి బాబు మోహన్ వైజాగ్ నుంచి తాను పోటీ చేస్తామన్నారు. బీజేపీ 5 ఏళ్లుగా తన చేత వెట్టి చాకరీ చేయించుకుని వాడుకుందని బాబు మోహన్ అన్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ తన పేరు లేకుండానే కేంద్రానికి లిస్టు పంపారని ఆరోపించారు. నిరంతరం ప్రజాసేవలో ఉన్న కేఏ పాల్తో కలిసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు. మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే. అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు, మోదీ, అమిత్ షా గారు రూపాల రెగ్యులర్ గా కలిసిన వారే. నేను అలయన్స్ పెట్టుకోలే. ఎందుకు అంటే అందరు పార్టీల్లో అవినీతి ఉందని. కానీ దేశాభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, బాబు మోహన్ గారి కొరకు అలయన్స్ కైనా సిద్ధం అని నేను ఒప్పుకున్నా. మేము కాంగ్రెస్ కలిస్తే 17 తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి. మేము బీఆర్ఎస్ కలిస్తే 17 ఎంపీలు మాకే వస్తాయి, పోతే ఒక ఎంఐఎం తప్ప. ఇది నా ఛాలెంజ్. మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు, మీ సర్వేలే రుజువు, మీరే రుజువు. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, పాలన రావాలి, పాలన మారాలి. గాంధీ, మన్మోహన్. ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాలకు మంచి చేయడానికి. ఇప్పుడు నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు నేను పెట్టిందే. ఒక్కొక్క గ్రామంలో 2, 3 వాటర్ ట్యాంకులు. మిషన్ భగీరథ కట్ట ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన బ్లాక్ స్టాంపులు పెట్టి, పైపులు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసి చూడండి పోయి. ప్రతి ఊరుకు, ప్రతి మండలానికి రోడ్లు లేని గ్రామం లేకుండా చేసిన. ఎందుకో ఒకసారి చిన్న దురాలోచన వచ్చింది, రింగ్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్కి వెళ్తానా. అవును, అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయని డబుల్ రోడ్లు చేసిన, అసలు రోడ్లు లేని వాటికి డబుల్ రోడ్లు చేసిన. ఈ రింగ్ రోడ్డు లాంటిది కూడా నా నియోజకవర్గానికి వేస్తే బాగు. 10 మండలాలకి, ఈ నుంచి ఇటు, ఈ నుంచి ఇటు, ఈ నుంచి ఇటు 10 మండలాలు కవర్ అయితే అని ప్లాన్ వేసిన. తెచ్చినా పెట్టినా అబ్బా ఆ రోడ్డు మీద పోతాడా, నాకు కూడా రింగ్ రోడ్డు ఉంది అందరూ కాన్స్టిట్యున్సీకి అని నేను చాలా ఆనందపడ్డా. అట్లా పని చేసిన. డబుల్ బెడ్రూమ్లు కట్టినా, నేను కట్టినా, నా టికెట్ ముందుకొని వచ్చిన ఆయన అమ్ముకున్నాను. ఆయన తమ్ముళ్ళు. ఉద్యమాలగడ్డ వరంగల్లో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కారు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ ఐనవోలు బీఆర్ఎస్ అధ్యక్షుడు మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరారు. బైరామల్గూడ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70% ఆ పరిశ్రమల ద్వారానే ఈరోజు ఆదాయం వస్తుంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈరోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా, అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు మనం నిర్మించుకోబోతున్నాం. దాదాపుగా 354 కిలోమీటర్లతోని RRR రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి RRR వరకు సబర్బన్ తెలంగాణ కింద, సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్, అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో
పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనాను తయారు చేయాలని ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి 3 ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది. దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచినాం. అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది. తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు. మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసము బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని, రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళల్లో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళల్లో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాదు నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాదు నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాదు నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరందరూ అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు, మా తమ్ముడు వచ్చిండు చూసిపోదామని. ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని, వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గర ఇక్కడ ఉండేటోళ్ళు అందరు. మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు. మీ అభిమానం నా ఎంబడి ఉన్నది, మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అభయస్థం ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటిని అమలు చేస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పటికి దాదాపుగా 24 కోట్ల ఆడబిడ్డలు ఈరోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది. మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా లాభం ఈరోజు ప్రభుత్వంతో వచ్చింది. ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉంటారు. మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి మా ప్రభుత్వం ఈరోజు పేదలకు అందిస్తున్నది. మొన్నటికి మొన్న 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. 11 తారీఖు రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని 11 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. అంటే ఏదైతే మాట ఇచ్చినామో ఉన్న సమస్యలను చిక్కుమిళ్లను విప్పుకుంటూ ఒకటొకటిగా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి
4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పని చేయాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది. మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. రైట్, తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అలాగే వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక హన్మకొండ నయీం నగర్లోని పెదమోరిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సందర్శించారు. నాలా, సైడ్ వాల్స్, పెదమోరి బ్రిడ్జ్, పైప్ లైన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను నాయని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా వర్షాకాలంలో వరదలతో నయీం నగర్ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని కూడా స్థానికులు ఎదుర్కొంటున్నారన్నారు. నయీం నగర్ వాసులకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆయన చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో స్కిల్డ్, అన్స్కిల్డ్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూలి పని కల్పించేందుకు లక్షలాది రూపాయలు వసూలు చేశారని రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళాతో 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీస్ భాగస్వాములైన 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జకంపూడికి ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో రాజా పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జకంపూడి రాజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు కూడా వేల మంది భక్తులు వస్తూ ఉంటారంటే ఈవేళ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రష్ నిజంగా అంటే హిందుత్వం ఏ స్థాయిలో ప్రతిరోజు రోజుకి పెరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళు చాలామంది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అనేటువంటి బలమైన సంకల్పంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు, దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, మరింత గొప్ప పాలన రాబోయేటటువంటి రోజుల్లో ఆయన ప్రజలకు అందించడానికి వచ్చే ఎన్నికల్లో రెండవసారి ముఖ్యమంత్రిగా ఆయన గెలవాలని. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవ్వాలని, దేశం అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరినట్టు చెప్పారు. బీజేపీ 370 ఎంపీ సీట్లు స్వతంత్రంగా గెలవాలని విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శక్తివంతమైన పార్టీగా మారుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి పరిణామాలు మనందరం కూడా మీడియా ద్వారా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పార్టీకి సంబంధించిన నాయకులుగా మేము కూడా గమనిస్తున్నాం. అన్నింటికీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల ఈరోజు రేపటి లోపల ఒక నిర్ణయానికి జాతీయ నాయకత్వం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించాలనేటువంటిదే మా అందరి ఆకాంక్ష. గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పాత్రకు సంబంధించి జాతీయ నాయకత్వం ఒక దిశను చూపిస్తుంది. వాటన్నిటి కూడా 1-2 రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, సినీ దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో గంభీర్, గోపీచంద్ వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. బనగానపల్లిలో తోపుడు బళ్లపై చిరు వ్యాపారాలతో జీవిస్తున్న పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 140 బండ్లను పంపిణీ చేశారు. ఒక్కో తోపుడు బండికి రోజుకు 50 రూపాయల పైనే అద్దె కడుతున్నామని చిరు వ్యాపారులు తెలిపారు. దీంతో తోపుడు బండి అద్దె కట్టి కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా ఉండేదని వారన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ఉచితంగా తోపుడు బళ్లు ఇచ్చి తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన వారికి 3 రోజుల్లో 2వ విడతలో తోపుడు బండ్లు అందజేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా తుమ్మలకుంట మఠం భూముల్లో ఇళ్లు కూల్చడంపై ప్రశ్నించిన తనను దూషించారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మహిళా పోలీసుల చేత తన కాలికి రక్త గాయం అయ్యేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు సిఐడి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. మీరు వాళ్ళని ఎందుకు టచ్ చేయలేదు? వాళ్ళిద్దరి సమక్షంలో జరిగింది అది. హూ ఆర్ దే? సో పెద్ద ధైర్యం చెప్పారు. ఈ రోజు వీళ్ళని పనిష్ చేయకపోయినా వచ్చాక ఎవరిని వదిలిపెట్టమన్నా, తప్పు చేసిన వాళ్ళని, మహిళల మీద దాడి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమన్నా, మీరు ఏ అక్రమాస్తులన్నా సంపాదించుకొని మీ పాపాన్ని మీరు పోతారు. కానీ మహిళల్ని అవమానించేది, మహిళల మీద దాడి చేసేది చేస్తే నేను ఒప్పుకోను. ఇది చెప్తున్నా కదా, నా మీద మీరు పర్సనల్ అటాక్స్ చేసింది ఇది 2వ సారి. ఆ రోజు నా పర్సనల్ స్టాఫ్ లేకపోయింటే అవమానం అప్పుడే నేను సూసైడ్ చేసుకున్నాను. ఖమ్మం జిల్లా లింగగూడెంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 5 రోజుల నుంచి నీళ్లు రాక కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా నీరు కరువైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు నీరు లేక తమ కుటుంబాలు వెలవిల్లాడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఖాళీ బిందెలు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. నీటి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు తెగేసి చెప్పారు. పనికిరాని 118 జీవోతో గత ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఆ జీవోను సవరించి తమను ఆదుకోవాలని బాధితులు ఆందోళన చేపట్టారు. నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో హడావిడిగా అప్పటి మంత్రి కేటీఆర్ ఈ జీవో తీసుకొచ్చారు. సరైన విధి విధానాలు లేకుండా జీవో తేవడంతో తమకు ఇబ్బందులు వచ్చాయని బాధితులు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తమను మోసం చేశారని వారన్నారు. 118 జీవోను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బాధితులు కోరారు. ఎన్నికలు ఉన్నాయి అనగానే గత ప్రభుత్వం చేసిన ఒక తతంగం ఇది. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా ఓట్లు వేయాలనే పథకంతో దీన్ని ఆదరబాదరగా తీసుకొచ్చిన జీవోగా మేము అనుకున్నాం. అదే జరిగింది. వీళ్ళంతా 118 జీవో ప్రకారంగా ఓట్లు వేస్తారనేటువంటి దాంతో ఈ సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా కారణమై మా అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా దీన్ని సవరించి మరి డీడ్గా చేయాలనేటువంటిది ఉద్దేశం. ఎన్నికలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కచ్చివాని సింగారంలోని రెడీ మిక్స్ ప్లాంట్ని జనావాసాల నుండి తొలగించాలని గ్రామస్తులు ధర్నా చేశారు. దుమ్ము ధూళి శబ్దాలతో తమకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. రెడీ మిక్స్ ప్లాంట్కి అనుమతి ఇవ్వొద్దని అధికారులకు విన్నవించిన రెడీ మిక్స్ యజమానితో మిలాఖత్ అయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. మేము
కాలనీలో రెసిడెన్స్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగా పీస్ఫుల్గా కామ్గా ఉంది, గ్రీన్ అని మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ రీసెంట్గా ఈ రెడీమిక్స్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొల్యూషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా డస్ట్ ప్లాంట్స్ పైన ఇంట్లో డస్ట్, దాంతో డస్ట్ అలర్జీస్, ర్యాషెస్ అన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. సో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు జస్ట్ బ్యాన్ దిస్ రెడీమిక్స్ ప్లాంట్ ఓవర్ హియర్ ప్లీజ్. 2019 నుంచి ఇక్కడ వాతావరణం బాగుందని చెప్పి మేము కష్టపడి సంపాదించిన కొన్ని లక్షలతో ఇక్కడ ఇండ్లు కొనుక్కొని నివాసం ఏర్పరచుకొని గత 4-5 సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాము. అయితే ఈ మధ్య పోయిన సంవత్సరంలో అక్టోబర్లో ఈ రెడీమిక్స్ ప్లాంట్ ఇన్స్టలేషన్ వరకు ప్రారంభించారు వీళ్ళు. అప్పటి నుంచి మేము పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళతోటి కంప్లైంట్ చేసి వాళ్ళతో మాట్లాడితే మొదట వాళ్ళు దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు అని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కుమ్మక్కై డబ్బులు తీసుకున్నారా ఇంకా ఎట్లా కుమ్మక్కైలో అందరికీ తెలిసిన విషయమే అది. ఇప్పుడు ఇవి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.